నమస్తే. కోల్‌కతా ఆర్జికల్ మెడికల్ కాలేజ్‌లో ఓ పాశవిక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ట్రైనింగ్ డాక్టర్‌పై ఓ ఆగంతకుడు అత్యాచారం చేసి దుర్మార్గంగా, కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి చెందింది. దేశవ్యాప్తంగా కూడంగా ఆమెకు న్యాయం జరగాలి, నిందితులకు శిక్ష పడాలి అంటూ జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. అయినా ఎక్కడో ఒక సందేహం. ఆ నిందితులను ప్రభుత్వం కాపాడుతోందా? అసలు ఒక్కరే చేశారా? అనే అనేక అనుమానాలు ఈ కేసులో మనం చూడొచ్చు. ఈ ఘటన ఆగస్టు 9 ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో చోటు చేసుకుందనే సమాచారం మనకు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్‌లో ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో బాధితురాలు ట్రైనింగ్ జూనియర్ డాక్టర్ అనమాట. తాను 36 గంటలు నిర్విరామంగా పనిచేసి నిద్ర లేకుండా 36 గంటలు నిర్విరామంగా సర్వీస్ చేసి, కాస్త కునుకుదిద్దాం, పడుకుందామని సెమినార్ హాల్‌కి వెళ్ళింది. స్నేహితులతో కలిసి, తోటి జూనియర్ డాక్టర్లతో కలిసి భోంచేసి, సెమినార్ హాల్‌లో విశ్రాంతి తీసుకుంటుండగా, గాఢ నిద్రలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె గాఢ నిద్రను ఆగంతకుడు ఎవరైతే సంజయ్ రాయ్ అరెస్ట్ అయ్యాడు ప్రస్తుతం. అతడు అదునుగా తీసుకొని ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అత్యాచారం చేయడమే గాకుండా పాశవికంగా, క్రూరంగా దాడి చేశాడు. ఎంతలా అంటే ఆమె తలను బలంగా దేనికో ఢీకొట్టాడని, అలాగే గొంతులో ఇక్కడున్న చిన్నపాటి ఎముకలు కూడా విరిగిపోయాయని, అంతేకాకుండా తన ప్రైవేట్ పార్ట్‌లో తీవ్ర రక్తస్రావం కూడా జరిగిందని నివేదికలు చెప్తున్నాయి. రిపోర్ట్‌లు ఏదైతే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లుంటాయి కదా! వాటిలో తేలింది. ఈ ఘటన చూసినంక అసలు ఇన్ని రోజులవుతుంది, 6 రోజులవుతుంది. ఘటన జరిగిన 6 రోజులకు గూడంగా ఇప్పుడు సీబీఐకి అప్పగించారు కేస్‌ని తాజాగా. అది కూడా బెంగాల్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశాక. అయితే ఇక్కడ ఏంటి? నిందితులను తప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తోందా ప్రభుత్వం? దోషులు ఒక్కరేనా? లేదా ఇద్దరా? అంతకు మించి ఎవరన్నా ఉన్నారా? ఒక ప్రీ ప్లాన్డ్ మర్డరా? లేదా ఆ కామాంధుడికి మాత్రమే బలైపోయిన సంఘటన ఇది. అయితే తెలియాల్సి ఉంది. కానీ తాజాగా చూస్తున్న పరిణామాలు చూస్తుంటే ఇది ఒక్కరు చేసినట్టుగా లేదు. ఎందుకంటే అక్కడ ఫోరెన్సిక్ నిపుణులు అడుగు పెట్టాక తెలిసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, నిందితుడు ఏదైతే పట్టుకున్నాడో అత్యాచారానికి ఒడిగట్టానని ఒప్పుకున్నాడో ఆ సంజయ్ రాయ్ సంబంధించి ఆ ఘటనా స్థలంలో స్పెర్మ్స్ దొరికాయన్నమాట. వీర్య కణాలు. వీర్యం దొరికింది. అయితే ఈ శాంపుల్స్ ఏదైతే ఉందో స్పెర్మ్ శాంపుల్స్, సెమెన్ శాంపుల్స్ అవి 150 గ్రాములు అని ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నారు. అయితే 150 గ్రాములు దొరికింది అంటే ఇక్కడ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఒక్కరు చేసిన పని మాత్రం కాదు అని. అయితే ఇక్కడే ఎన్నో అనుమానాలు. ఎవరినైనా తప్పిస్తున్నారా? ఒక్కడినే ముందలకు పెడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఏదైతే ఈ ఘటన ఆర్జికర్ మెడికల్ కాలేజ్‌లో ఈ ఘటన జరిగిన అనంతరం ఆవిడ బాధితురాలికి న్యాయం చేయాలి, నిందితులకు శిక్ష పడాలి అంటూ తన తోటి జూనియర్ డాక్టర్లు వీళ్ళందరూ కూడంగా జూనియర్ డాక్టర్లు వైద్య సిబ్బంది కూడంగా మిగతా వైద్య సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి. అయితే ఈ ఆందోళన చేస్తున్న క్రమంలో ఇది మెల్లిమెల్లిగా దేశమంతా వ్యాపించింది. తాజాగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడంగా జూనియర్ డాక్టర్లు ఓపీ సేవలను బాయ్‌కాట్ చేసి తమ గళాన్ని వినిపిస్తున్నారు. నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. మాకు కూడా భద్రత పెంచాలి. ఎక్కడైనా సరే సొంత హాస్పిటల్‌లో మేము చేస్తున్న హాస్పిటల్‌లోనే మాకు భద్రత కరువైతే ఎలా అనే ప్రశ్నలొస్తున్నాయి. అయితే ఇదంతా ఒక పక్కకైతే ఏదైతే ఆర్జికల్ ఘటన జరిగిన ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ ఉంది కదా! మెడికోలు అందరూ కూడా ఆందోళనకు దిగిన క్రమంలో నిన్న రాత్రి తాజాగా ఒక 2000 నుంచి 3000 మంది దుండగులు వచ్చి బయట నుంచి వచ్చి హాస్పిటల్‌లోకి చొరబడి చాలామంది డాక్టర్స్‌ని కొట్టడం జరిగింది. ఆ వీడియోస్ అంటే మనము యూట్యూబ్ గైడ్‌లైన్స్ గాబట్టి ఆ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ గాబట్టి వాటి వల్ల ప్రసారం చేయలేకపోతున్నాం. కానీ చాలా సోషల్ మీడియాలో మాత్రం ఇవి బాగా వైరల్ అయ్యాయి. ఎంత దౌర్జన్యంగా అంటే ప్రభుత్వ ఆసుపత్రికి ప్రభుత్వ వైద్య సిబ్బంది మీద, ప్రభుత్వ ఆస్తుల మీద ఒక 2-3000 మంది దాకా బయటి జనం అంటే ఒక ప్రైవేట్ వ్యక్తులు అంటే గూండాలని గూడా అనొచ్చు. ఎందుకంటే జూనియర్ డాక్టర్లు చెప్తున్న మాటలివి. వాళ్ళంతా గూడా వచ్చి దాడి చేయడం ఏంటి? ఆ పక్కనే బిల్డింగ్ కావాలని మరమ్మతులు చేయడం ఏంటి? వీటన్నిటిని చూస్తుంటే సాక్ష్యాలు మాయం చేయడం వెనక ఉన్న కుట్ర ఇదేనా? అంటే సాక్ష్యాలు మాయం చేయడానికే కుట్ర జరుగుతోందా? అనే కోణంలో కూడంగా సందేహాలు వ్యక్తమైతున్నాయి. అయితే దొరికిన సంజయ్ రాయ్ మాత్రం ఏదైతే ఆహ్, అయితే ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి తాను ఏ మాత్రం రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు.
అంటే నేను తప్పు చేశాననే ఫీలింగ్‌లో లేడు. కావాలని చేశాడా అనే అంటే హత్య చేశాను, అత్యాచారం చేశాను, తప్పయింది అనే అసలు ఎటువంటి భయం కూడా లేకుండా ఒప్పుకున్నాడు. అయితే ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఏదైతే పోలీస్ డిపార్ట్‌మెంట్ సంబంధించి ఆహ్, మన మామూలుగా ఈ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సివిక్స్ వాలంటీర్‌గా చేస్తున్నాడు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంలో దాంట్లో వాలంటీర్‌గా చేస్తున్నాడు. కానీ ఆయన పోలీసునని చెప్పుకుంటూ అక్కడక్కడ హాస్పిటల్ చుట్టూ తిరిగేవాడు. తరచూ హాస్పిటల్‌కొచ్చేవాడు. అక్కడున్న చాలామందిని కూడంగా ఇబ్బంది పెట్టేవాడు మహిళల్ని అని కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ కేస్ ఏ కోణం తీసుకుంటుంది? దీనిపై ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు మమతా బెనర్జీ నుంచి కూడంగా సరైన స్పందన రావట్లేదంటే సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ చెందిన రాహుల్ గాంధీ ఎంపీ రాహుల్ గాంధీ గూడంగా చెప్పి ఉన్నారు. ఈ కేసు అంత ఆహ్, డెప్త్‌గా మీరు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నారా? నిందితులను తప్పించే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? అని తను ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ఆ నేపథ్యంతో ట్వీట్ చేశారు. అయితే మమతా బెనర్జీ సీబీఐకి అప్పగించే లోపే హైకోర్టు జోక్యం చేసుకుంది. హైకోర్టు ప్రభుత్వానికి చురకలు పెట్టింది ఈ విషయంలో. ఇన్ని రోజులైనా మీరు సీబీఐకి అప్పగించరా? అసలు సాక్ష్యాలు ఏమైపోతాయి? 48 గంటల్లోనే అక్కడ ఉండాలి గదా! అంటే ఘటనా స్థలంలో 48 గంటలు చాలా కీలకం. అయితే ఈ 48 గంటలు ఇంత ఆలస్యం ఎందుకు? అంత పెద్ద ఎత్తున ఒక నిరసన వ్యక్తమవుతోంది. అలాగే డ్యూటీ చేసి వచ్చిన ఒక ట్రైనింగ్ డాక్టర్‌పై ఇలాంటి అఘాయిత్యం జరుగుతుంటే సెక్యూరిటీ ఏమైపోయింది? అక్కడ రక్షణ ఏమైపోయింది? అక్కడ సెక్యూరిటీ అఫీషియల్స్ ఏం చేస్తున్నారు? అంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర కూడంగా ఇదొక క్వెషన్ మార్క్. ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన రక్షణ లేదా? డాక్టర్లకే లేకపోతే మిగతా వారి పరిస్థితి ఏంటి? ఇది నిజంగా అంటే ఆలోచించాల్సిన విషయం. ఇది ఒక్కరి ప్రాబ్లమ్ కూడా కాదు. యావత్ దేశంలో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్. ఆడవాళ్ళకి సంబంధించిన సమస్య కూడా. అయితే దీన్ని ఏ విధంగా తీసుకుపోతుంది? మెల్లిమెల్లిగా రాజకీయ రంగు పులుముకుంటున్న ఈ నేపథ్యంలో ఒక పార్టీ, ఇంకో పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ మీద నిందలు వేసుకోవడం తప్పిస్తే నిజాలను బయటకి తీసేవాళ్ళు ఎవ్వరు కూడంగా కనిపించడం లేదు. కానీ మనందరికీ కావాల్సిందేంటంటే నిజం. ముఖ్యంగా ఇవాళ మేము మా ఆద్య టీవీ తరపున గ్రౌండ్ లెవెల్‌లోకి వెళ్లి జూనియర్ డాక్టర్లు నిరసన కవరేజ్ కూడా చేసి ఉన్నాము. వాళ్ళేం చెప్తున్నారంటే, అసలు ఒక్కోసారి రాత్రిపూట హాస్పిటల్‌లో భయానక పరిస్థితులు ఉంటాయి. మాకు ఏ విధమైన రక్షణ గూడంగా ఉండదు. ఇది సేఫ్ ప్లేస్ అనుకుంటాం. మా క్యాబిన్‌లలో మాకు సేఫ్ ప్లేస్ అనుకుంటాం. కానీ ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ మధ్యలో వెళ్తున్న ఆ గ్యాప్‌లోనే ఆ సెమినార్ హాల్‌లోనే ఇంతకు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అంటే, ఏదైతే ఈ కల్చర్ ఉందో, ఈ రేప్ కల్చర్ ఏదైతే ఉందో ఇది ఏ మేరకు, ఏ స్థాయి వరకు వెళ్తుందో దేశం పరంగా, దేశం మొత్తంలో గూడంగా అనేది చెప్పలేకపోతున్నామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండ్ ప్రస్తుతం ఏదైతే మన రాష్ట్రం ఉందో, మన తెలంగాణ ప్రభుత్వంని గూడంగా వాళ్ళు కోరింది ఒకటే. ఎస్‌పీఎఫ్ అనే ఒక యాక్ట్ తీసుకొని రావడం. దాన్ని ఇంతకుముందు గవర్నమెంట్ ఆర్డర్ చేసినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు అనే విషయాన్ని వాళ్ళు గుర్తు చేశారు. అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. అలాగే పని గంటలు కూడంగా అంటే డాక్టర్ వృత్తిలో 36 గంటలు అనేది చాలా సహజం అంటున్నారు కానీ, ఆ ఒత్తిడిని తట్టుకోవడానికే వాళ్ళకి సహాయక సిబ్బందిని కూడా పెంచాలి అనేది గూడంగా వాళ్ళ డిమాండ్స్ వినిపిస్తున్న తరుణం. అయితే ముఖ్యంగా ఏదేమైనప్పటికీ ఆర్జికర్ మెడికల్ కాలేజ్‌లో జరిగిందైతే ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తోంది. డ్యూటీ చేసి సొలసినా కూడంగా 36 గంటలు డ్యూటీ అంటే మాటలు కాదు. ఎందుకంటే 36 గంటలు తిండి, నిద్ర సరైన నిద్ర లేకపోతే మనకే అనారోగ్య సమస్యలొస్తుంటాయి. అలాంటిది మన ఆరోగ్యాలను కాపాడే డాక్టర్లు 36 గంటలు నిర్విరామంగా పనిచేయడం, అలాంటి వాటిని అదునుగా తీసుకొని ఇలాంటి దుండగులు, ఇలాంటి కామాంధులు ఆహ్, ఎవరు ఏం చేయరు, చట్టం ఏం చేస్తుందిలే, మళ్ళీ బెయిలిస్తే బయటకొస్తాము అని ఒక ఏదైతే పొగరుబోతుతనంతో ఏముంది, ఏం చేస్తాయి చట్టాలు అనే ఒక గట్టి నమ్మకంతో అంటే వాళ్ళకున్న నమ్మకాలు అటువంటివి. అంటే మేమేం చేసినా చెల్లుతుందిలే. కొద్దిగా అండదండ రాజకీయ అండదండ చూసుకుంటే పైసా బలం ఏమైనా చూసుకుంటే బయటికి రావచ్చనే ఒక ఆహ్, ఇది ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకు బిల్డ్ అయినప్పుడు ఇలాంటి ఘటనలు ఖచ్చితంగా ఆగడమైతే జరగదు. కానీ మనం మనస్ఫూర్తిగా కోరుకోవాల్సిందేంటంటే ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కఠినంగా శిక్షలు అమలు కావాల్సిందే. ఏదైతే నిర్భయ చట్టం మరో నిర్భయను గుర్తు చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు గూడంగా కేవలం డాక్టర్ అనే కాదు పని చేసుకునే మహిళలు కాస్త ఆహ్, కూలి పని నుంచి ఐటీ, డాక్టర్ ఎవరైతేనేముంది పబ్లిక్ సెక్టార్‌లో పనిచేసే ప్రతి ఒక్క మహిళకు భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వాలదే. అటు కేంద్ర ప్రభుత్వాలది, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలది కూడంగా. అంటే వీటన్నిటి మీద కూడంగా ప్రభుత్వాలు కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.